శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. మిథున రాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు ప్లాంట్ పొజిషను రాశిలోనే గురుడు ఉండడం వల్ల సప్తమాధిపతి అండ్ శనీశ్వరుడు దశమాధిపతి అయిన గురుడు మీ రాశిలో ఉండడం వల్ల మంచి యోగం కలుగుతుందండి. అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా సర్వవేళలా మీకు శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు గురుడు ఇస్తాడు. చాలా రకాల దోషాలు పోగొడతాడు కూడా. చంద్రమంగళ యోగంలో ఉన్నారు కాబట్టి కుచంద్రులు మీకు ధన సంపాదన బాగుంటుందండి. ధనం వృద్ధి అవుతూ ఉంటుంది. మీ పుత్రికలకి చాలా యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, భూములు కొనుక్కునే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి ధన సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. చదువులో కూడా మరి ఇబ్బంది పడరండి. ఆభరణ యోగం కలుగుతుంది. కేతు ప్రభావం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. ఒక విధమైన వే ఆఫ్ మెంటాలిటీ కానీ, వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. గొప్ప ఆలోచనలతో మీరు షైన్ అయిపోతుంటారు. కానీ మీకు కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. అందుకని చెప్పి మీకు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ అని మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండదు. మీకు భూములు, వాహనాలు కొనుక్కునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పైగా రైతులకు కూడా పంటలో నష్టం వస్తుంది. ఏదేమైనా పుత్ర సంతాన యోగం బాగా ఉందండి. మీకు సంతానం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. సాహిత్య రంగంలోనూ సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీరు పంచమభావం బాగుంది కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కానీ, అలాగే స్టాక్ మార్కెట్లో కానీ మీకు డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మంత్రసిద్ధులు బాగా కలుగుతాయండి. మంత్రి పదవులు కొంతమంది కూడా వాళ్ళ జాతకాల రీత్యా వస్తాయి. ఏదైనా సప్తమ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే ఏంటి అర్థం ఏంటంటే, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం మీకు నిండుగా ఉంది. ప్రేమాభిమానులు పెరుగుతాయి. తిట్లు, కొట్లాట్లు ఏమంటే సరే అవి తాత్కాలికం. అంతేకాకుండా శుభకార్యాలు అంటే ధర్మకార్యాలు, వివాహి వేడుకలు మీ ఇంట్లో చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కదా, మిమ్మల్ని బాహులు మెక్కి తిప్పుతాడు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతుంటారు మీరు ఎక్కువగా. ఫ్లైట్స్ అంటే అందరూ కాదండి, మేము జాతకాలు ఇచ్చి చూసుకోండి. రాహు కనెక్ట్ అయిపోయి ఉండాలి. భాగ్యంలో రాహు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, అమ్మవారి దర్శనాలు, తర్వాత తీర్థయాత్రలు చేయడము, మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం, ఏ వ్యాపారం సరే ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే విదేశాలకు స్టాంపింగ్ అవ్వడము, చదువులు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడము, ఒకటి కాదండి అన్ని విధాలుగా మిమ్మల్ని రాహు కాపాడుతాడు. దశమల శని అంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయని చెప్పి ఒక చోట జనాలుగా చదువుతూ ఉంటాం, మనం తెలుసుకుంటూ ఉంటాం. పదవులు రావడము, ఉన్నతంగా గౌరవింపబడము, ప్రజాసేవ, ప్రజాభిమానాలు కలిగి ఉండడము సరి కదా ఉంటాయండి. అలాగే గంగా స్నానం చేయించడంలో మొనగాడు ఎవరంటే ఆయనే. రాబోయే 2 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా సరదాగా అమ్మవారి యొక్క దర్శనము, అయ్యవారి దర్శనం అంటే కాశీక్షేత్ర దర్శనం జరగడానికి, గంగా స్నానం చేయడానికి ఆయనే కారకుడవుతాడు. అలాగే మీ వృత్తిరీత్యా జీవనోపాధి కోసం అంటాం కదా, మీరు విదేశాలు వెళ్ళడానికి, ఉన్న ఊరు వదిలేసి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అత్యంత రాజకారకుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు, బ్యూటిఫుల్ ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆభరణాలు, వాహనాలు, మంచి బట్టలు, బంగారు ఆభరణాలు ఎన్ని కొనుక్కుంటారండి మీరు. మీ ఇల్లు చాలా నీట్గా డెకరేట్ చేసుకుంటారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కళా ప్రతిభ ఉంటుందండి వాళ్ళకి. చాలా శుక్రుడు చాలా బాగా 5th హౌస్ ఆడు కదండి. మీకు పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా రఘుబుధులు 12వ భావం ఉండడం వల్ల దేవతార్చన కోసము, దేవతల గురించి సంబంధించిన దేవత అంటే దేవుళ్ళు అని అర్థం, వాళ్ళకి అర్చనల కోసము, లేకపోతే దేవుళ్ళు పూజించడం కోసము, దైవ దర్శనం కోసము బాగా డబ్బు ఖర్చు పెడతారండి.
అంతేకాకుండా ధనాన్ని కూడా నిల్వ చేసే అదృష్టం కూడా మీకు కలుగుతుంది. ధనాన్ని నిల్వ కూడా చేస్తారు. చాలా బ్రహ్మాండంగా మీరు ఉంటారు. ఏదేమైనా మిథున రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అందుకనే అమ్మవారి యొక్క పూజలు, అలాగే అయ్యవారు అంటే శివుడు ఆ యొక్క పూజలు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగానే ఉంటారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడ. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అదనమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.